గుడ్ మార్నింగ్. డే 3 రోజు మార్నింగ్ లేచి బైక్ సర్దేసుకున్నాం. బైక్ని ఇలాగే మొత్తం పెట్టేసుకున్నాం. ఈరోజు గిరి ప్రదక్షిణ చేసి అది స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. నాకు తెలిసి సాయంత్రం వరకు ఉంటాం అనుకుంటా. ఈరోజు డేట్ వచ్చేసరికి 8 కదా, 8/4/2024. ఈరోజు మార్నింగ్ 6:35 అవుతుంది. 6కి లేచాం. 6:40 అయింది. 6కి లేచాం. 6 లేచి 40 minutes ఈసారి బ్యాక్ సర్దేస్తాం. చాలా ఫాస్ట్గా సర్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి స్నానం చేసి స్టార్ట్ అవుతాం. 6:30కి లేచాం. అరగంటలో ప్యాక్ చేసి అక్కడి నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యాం. యాక్చువల్గా ఫ్రెష్ అయ్యి మళ్ళీ బ్యాగులు అన్నీ సర్ది ఏం చేద్దామని ఆలోచించేసరికి 9:15 అయింది. ఇక్కడి నుంచి ఫస్ట్ లగేజ్ అంతా ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తున్నాం. పార్కింగ్లో పెడదామా లేదంటే శ్రీనిగడ్ బండి సర్వీసింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. ఆడి 3rd సర్వీస్కి వస్తుంది. యాక్చువల్ దాటేసింది. సో ఇచ్చేసి ఒకసారి ఇలా హీరో సర్వీస్ సెంటర్కి వెళ్ళి అక్కడ బండ్లు పెట్టేసుకుంటే లగేజ్ అన్నీ అయిపోతాయి కదా. రిటర్న్ వచ్చి గిరి ప్రదర్శన చేసుకుని టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకుని భోజనం చేసేసరికి 2 అలా అయితే తర్వాత 2 to 4 రెస్ట్ తీసుకుని 4కి ఇక్కడి నుంచి కోయంబత్తూర్ స్టార్ట్ అవ్వాలి. ఈరోజు ప్లాన్ అయితే అదే. కోయంబత్తూర్ ఇక్కడ నుంచి 300 kilometers ఉంది. ఒక 3-4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. మ్యాక్స్ కొడితే 6 hours. సో 6 స్టార్ట్ అయితే నైట్ 6 వరకు 12 వరకు అయినా ఏదో ఒకలా కవర్ అయిపోద్ది. మా డాడీకి తెలియదు ఇంతకీ. అరుణాచలం ఒకటనే చెప్పాను. మా అమ్మకి కూడా అరుణాచలం అని చెప్పి సర్ప్రైజ్ అని చెప్పా. ప్లేసు అరుణాచలం వచ్చేసాం. మా అమ్మకి ఏం చెప్పాలి, నెక్స్ట్ ఇంకేంటి ఎందుకు రాలేదంటే ఈరోజు డే 3 అప్పుడే అరుణాచలంలో ఉన్నాం. అప్పుడే అంటే యాజ్ పర్ ప్లాన్ ఈరోజు ఇక్కడే ఉన్నాం. టిఫిన్ ఆకలేస్తుంది. 14 kilometers నడాలంటున్నారు వీళ్ళు. ఎందుకురా బాబు అంటే వెంటలేదు వీళ్ళు. ఓకే, ఎక్కడ రూమ్ తీసుకోలేదు 2 days. నిన్న నైట్ ఈరోజు నైట్ ఇలా గానించేసాం. రేపు ఫ్రెష్ అవ్వడానికి ఏదో ఒకటి ఉంటే చాలు. ఛార్జింగ్ మేము ఫోన్ బండి నుంచి పెట్టేసుకుంటున్నాం. ఇప్పటివరకు Insta360 ఛార్జింగ్ పెట్టాను, ఫుల్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ ఛార్జింగ్, హెల్మెట్ ఛార్జింగ్ పెడుతున్నాను. హెల్మెట్ బ్లూటూత్కి అది ఒక పావుగంట అరగంటలో ఫుల్ అయిపోతే ఒక్క 8:48. స్వీపర్స్ కూడా రారు షోరూమ్లో తొడడానికి. చూద్దాం. గిరి ప్రదక్షిణ ఎంత ఉంటుంది అనుకుంటా. ఎవరు చేయట్లేదంటే ఇప్పుడు ఎవరు చేయరు అనుకుంటా. మంచిగా ఏదైనా తినేస్తే కూడా సెట్. ఇంకా ఈ రోజుకి మధ్యాహ్నం నుంచి ఏ గుళ్ళోనే భోజనం చేసేస్తే సెట్. ఎక్స్పెండిచరు రాద్దాం అని మర్చిపోతున్నాను. ఈసారి వెళ్ళక కాదు, ఇంకా వీడియోలో రికార్డ్ చేసుకుంటే తర్వాత ప్లే బ్యాక్లో అయినా తెలుస్తుంది. మార్నింగ్ లేచాం. ఈరోజు లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాం. అక్కడ పర్సన్ 20 rupees తీసుకున్నాడు. అండ్ వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. వాటర్ బాటిల్, పేస్ట్ తీసుకున్నాం. అక్కడ ఒక 80 అయింది అనుకుంటా. అక్కడ 80 వచ్చేసామని చెప్తున్నారు. ఎక్కడెక్కడో వచ్చారు. రే ఇడి కదా. ZMR అది ఎగ్జామరా? वंडी वैक्स कोटिंग पॉलिश एडिशनल पॉलिश
ప్రసాదం మేము పుల్లర్ తీసుకున్నాం, వాడు పొంగల్ తీసుకున్నాం. టైం వచ్చేసరికి ఇప్పుడు ఎంత అయిందంటే వస్తారండి ఎంతైంది 11:10 అయింది. దర్శనం అయిపోయింది. బండి ఏమో హీరో సర్వీస్ సెంటర్లో ఇచ్చాము కదా, వాడు 3కి రమ్మన్నాడు. 3కి వెళ్ళి తెచ్చుకోవాలి. భోజనం ఎక్కడ మనం తెలుగులో ఉంటాడు కదా, చూద్దాం. నెక్స్ట్ గిరి ప్రదర్శన బండి మీద చేద్దాం అనుకుంటున్నాం. ఫాస్ట్ అన్ని టెంపుల్ చూసేసి సాయంత్రం 4 వరకు ఇక్కడే ప్లాన్స్. నాకు 4కి బండి ఇస్తాడు, తీసుకొని కోయంబత్తూరు వెళ్ళిపోతాం. వాటర్ చదువుతున్నారు బాబు. గుడి దగ్గర తినేసి ఇక్కడ పడుకున్నాం. లేచి ఇప్పుడు వెళ్తున్నాం గుడికి. ఈరోజు ఇంకా గుడి ఉంది కదరా, మెయిన్ అరుణాచలం టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి హీరో హోండా షోరూమ్కి వెళ్ళి బైక్ తీసుకొని అక్కడి నుంచి లోకల్ గిరి ప్రదర్శన చేస్తాం బండి మీద ఒకసారి. కానీ అది అయిపోయిన వెంటనే అలా వెళ్ళిపోవడమే ఇంకా గిరి ప్రదక్షిణ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు బండి మీద. దానికి ఫస్ట్ ఇక్కడ ఉన్న చెప్పులు తీసేయాలి. చూసారా, చెప్పుల స్టాండ్ కూడా మాకు ఇదే. ఇంకొక చెప్పులు పెట్టుకోమని అడగక్కర్లేదు. కమాన్, ఎర్ర పడిపోయింది. చాలే ఉంటుందా, తాళం తీస్తాం కదా. కాళ్ళు కాల్సినాయి భయ్య, చెప్పులు తీస్తే 2 నిమిషాలు. ఇది ఇంకా తార్ రోడ్డు పర్లే. సిమెంట్ రోడ్ అయితే ఇంకా దారుణంగా కాలుతుంది. ఏరి మన భక్తులు. దా చెప్పులు తీస్తారా, పదండి. లైట్లు సెట్ చేస్తాం బండికి, అది సపరేట్ టాపిక్, వి డిస్కస్ లేటర్. బండి ఎక్కడుంది, బండి మీద చేస్తున్నాం ఇప్పుడు గిరి ప్రదక్షిణ. నా చెప్పులు దానికి ఎడేసాను రా. ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, బాబా కాలు కాలుతున్నాయి. ఇక్కడ నుంచి ఉంటే కాలు కాలుతున్నాయి. 200 మీటర్స్ అంటే ఇక్కడ నుంచి పద. బాబా సాక్స్ కూడా వేసుకుంటలే, ఎందుకంటే బండి మీద చేస్తా మళ్ళీ సాక్స్ అంటే బాగోదు కదా. ఇటే నార్త్ ఇటేనా, చాకడదామా, ఇటే వెళ్ళాలి. సన్ దాన్ని వెనకాల నుంచి వస్తుంది, మీకు కనబడుతుంది. ఈ ఊళ్ళో చాలామంది ఉన్నారు అలాగా. ఇంకొక ఆవిడ ఉంటారు, ఆవిడ తినేసి పడిసేసినవి కిందకి మిగతా వాళ్ళు తీసుకుని ప్రసాదంలో తింటారు. ఆవిడ కూడా కనిపించింది.
ఎక్కడ ఉంటారు ఈ గుడి, ఈ ఏరియా ఎక్కడంటే ఈ ఈ గిరి ప్రదక్షిణ రోడ్డు ఉంది కదా, ఈ సర్కిల్లోనే తిరుగుతుంటారు ఇప్పుడు వాళ్ళు. పొద్దున్న లేచిన తర్వాత అవ్వండి 2 సార్లు చూసా. ఆ కేటగిరీ వాళ్ళని అయితే ఒక 10-15 మందిని చూసాను నేను. ఏంట్రా లాగ్ ఊరు ఉండదురా అది ఊరు అయ్యే చెప్పులేరా ఏంటి లాగ్ ఏంటి? ఏమైనా డౌట్లు ఉంటే నాకు చెప్పచ్చు కదా, తెగిపోద్ది. డౌట్ ఏంటి? ఏట్రా మా వాళ్ళు చెప్పులు ఎలా పెట్టాలని చెప్పి ఎంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురైనారు వీళ్ళు. మొత్తానికి సాధించారు. ఇక్కడ నుంచి 3 minutes రా, 200 meters. ఓం నమ శివాయ అనుకుని బండి ఎక్కువ. వేరే గిరి ప్రదక్షిణానికి కూడా హెల్మెట్ కావాలరా మీకు? చలో ఓం నమ శివాయ. ఓకే, నా దానికి ఈ ప్యాడ్స్ వేసాను, మర్చిపోయాను, వేయలేదనుకున్నా. పర్లేదు, ఇలా అయితే చేసేయచ్చు. ఇంజిన్ నుంచి హీట్ వస్తుంది, అదొక్కటే. ఓం నమ శివాయ. మా బండి కూడా, అరే నా బండి చేతి కూడా ఓం నమ శివాయ అనిపించాలరా. ఎలాగంటావు? ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కమాన్ కమాన్. ఓ షిట్ మ్యాన్, లాస్ట్ ఆఫ్ ఇట్. చూసారా, ఇట్లా ఉంటాయి రూల్స్ ఇక్కడ. ఇప్పటివరకు రికార్డ్ చేయలేదు కానీ యా, చూసారా వీ కేమ్ టు ఇంద్రలింగ్. అప్పుడే అగైన్ అంటే ఆల్రెడీ 2-3 సార్లు వచ్చాం కాబట్టి చెప్పాను అగైన్ అని. బండి పార్క్ చేసుకోవాలి, తర్వాత ఉచ్కి లోపలికి వెళ్ళి దండం పెట్టుకొచ్చేద్దాం. పదండి. ఈ స్పీడ్లో చేస్తే ప్రదక్షిణాల్లో 10 నిమిషాలు అయిపోతాయి. నడాలంటే టైం పడుతుంది కానీ కామా. ఇంద్రలింగం దర్శనం హోగయా. ఒకసారి ప్రదక్షిణ చేసాం, చూసాం, వెళ్ళిపోతున్నాం. చూసారా మా లగేజ్ ఉందో. ఇక్కడి నుంచి గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు అనుకుంటా. ఈ రెండేనా? కొండంతా చేయాలి కదరా. అన్ని గుడికి వెళ్ళొద్దు. యా లాగా వెనక్కి ఎక్కు. చూడైతే నెక్స్ట్ ఎక్కడికి ఎక్కు. చలో శ్రీను పద. మేమిద్దరం ప్రదక్షిణ చేయడంతో పాటు మా బండ్ల చేత కూడా చేపిస్తున్నాం. ఈ బైక్ ఇప్పటికే 4-5 సార్లు తిరిగింది కొండ చుట్టూ. స్ట్రైట్ కాదు, అటు అటు. అదే పద పద. ఇంద్రలింగం అయిపోయింది. నెక్స్ట్ ఏ లింగమో చూసి చెప్తాను, వెయిట్ చేయండి. దీని స్టోరీ చెప్పలే కదా. ఈ ఊరని కాదు, ఆ శివుడి దగ్గరికి విష్ణు అండ్ ఇంకొకరు బ్రహ్మదేవుడు ఇద్దరు వెళ్తారు. వెళ్ళి నేనే పవర్ఫుల్ అని విష్ణు అంటే, బ్రహ్మ నేనే పవర్ఫుల్, నేనే క్రియేటర్ని అని చెప్పి బ్రహ్మ అంటాడు. విష్ణు ఏమో నేనే మొత్తం అన్ని కంట్రోల్ చేస్తున్నాను, నేను పవర్ఫుల్ అని ఏమో విష్ణు అంటే, ఇద్దరికి వార్ జరుగుతూ ఉంటుంది. అలా కొట్టేసుకుంటారు, నేనే గ్రేట్ అని. అప్పుడు శివుడు అంటాడు, స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ చూసి వచ్చిన వాళ్ళు గ్రేట్ అని చెప్పి అంటాడు. సో వెంటనే విష్ణు ఏమో కిందకి వెళ్తాడు అన్నమాట, స్టార్టింగ్ పాయింట్. బ్రహ్మ ఏమో ఎండింగ్ పాయింట్ చూపిస్తా అని చెప్పి ఎండింగ్ దగ్గరికి వెళ్తాడు. చూడరా గూగుల్ మ్యాప్స్ మీ దగ్గర ఉందా, నా దగ్గర ఉందా? ఇది ఉందా టెంపుల్ లిస్ట్లోనే? పేరు బయట ఏం బోర్డు లేదు.